సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే. ఫ్రెండ్స్ హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు ఈ వ్లాగ్ దేని గురించి అని కదా. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి డేస్ గురించి అబౌట్ 14, 15 అండ్ 16th డేట్స్లో జరిగిన సంక్రాంతి పండగ గురించి ఈ వ్లాగ్. అయితే ఈసారి సంక్రాంతి పండగకి మాకు పండగ లేదని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు తాండూరుకి ఇన్వైట్ చేయడం జరిగింది. మా తమ్ముడు మా మరదలు. సో పండగకి అక్కడికి వెళ్ళాము. అయితే మేము యాక్చువల్గా భోగి డే నాడే మార్నింగ్ ఇక్కడ స్నానాలంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాం. 7:30 వరకు అక్కడికి రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మా మరదలు మొత్తం గుమ్మం ముందంతా కూడా క్లీన్ చేసుకొని కల్లాపి చల్లేసి ముగ్గు వేస్తూ ఉండింది. మేము కూడా వెళ్ళి ఆ టైంకి టీ తాగేసి ముగ్గులో జాయిన్ అయిపోయాం. ముగ్గులైతే వేసాము. అయితే సంక్రాంతి పండగ అనగానే మనము 3 డేస్లో జరుపుకుంటాం కదా. ఫస్ట్ డే వచ్చేసి భోగి, సెకండ్ డే మకర సంక్రాంతి, థర్డ్ డే కనుమ కదా. సో ఈ ముగ్గులు మాత్రం భోగి రోజు ముగ్గులండి. చూడండి ఈ రకంగా ఫస్ట్ డే మేము వేసిన ముగ్గులు. మా తమ్ముడు వాళ్ళ పాప ఇలా లూసిడ్ హ్యాండ్ రైటింగ్తో హ్యాపీ భోగి అని కూడా రాసింది. ఇలా ముగ్గులు అయితే వేసేసాము ఫస్ట్ డే. తర్వాత ఈ డే రోజున అందరికీ తెలిసిందే కదండి, సద్దపిండితో జొన్న రొట్టెలు, నువ్వులద్ది జొన్న రొట్టెలు ప్లస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ చట్నీ చేసేసింది మా మరదల్. తర్వాత బ్రేక్ఫాస్ట్గా ఇవన్నీ తినేసి పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళేసి మా పిల్లలు పతంగులు ఎగిరేస్తామంటే కొద్దిసేపు అక్కడ పతంగులను ఎంజాయ్ చేసాము. రియల్లీ దే ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ కైట్ ఫ్లయింగ్. అయితే యాక్చువల్గా ముగ్గు గురించి చెప్పాలంటే ఏంటంటే, ముగ్గు లేని వాకిలి చుక్కలు లేని ఆకాశం లాంటిది అని అంటారు కదా. అయితే ఆకాశంలో చుక్కలు తెచ్చి ఇంటి ముందు పరిచి వాటిని కలిపితే వచ్చేదే ముగ్గు అని మనం చిన్నప్పుడే తెలుసుకున్నాం కదా. అలా అనేవాళ్ళు కదా మన ఇంట్లో వాళ్ళు. ఆ రకంగా రకరకాల ముగ్గులు గుమ్మం ముందు అయితే వేసి మన ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటాము. అయితే ముగ్గు అనేది శాశ్వతం కాకపోవచ్చు, కానీ ముగ్గుని మనం ప్రతిరోజు ఎంతో కష్టంగా వేస్తాము. అయితే ఎంత కష్టంగా వేసినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఆ ముగ్గుని మనం తుడిచేస్తుంటాము. అంటే నిన్నటి భారాన్ని వదిలేసి ఈరోజు కొత్తగా ఆశలతో మొదలుపెట్టే పాఠం మనకి ఈ ముగ్గు అనేది నేర్పిస్తుంది కదా. యాక్చువల్లీ సహజంగా ముగ్గు వేయడం అనేది అయితే మన సాంప్రదాయం కదా. వాకిలి అనేది ఇంటి ముఖం అయితే ఆ ముఖానికి అందాన్నిచ్చే అద్భుతమైన తిలకమే ఈ ముగ్గు. 10% డిజైన్ అయితే 90% మన ఎమోషన్స్. యాక్చువల్గా ఆ ముగ్గులో మనము ఎన్నో ఎమోషన్స్తో వేస్తూ ఉంటాము. అంతేకాకుండా హెల్త్ పరంగా కూడా ఈ ముగ్గు వేయడంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మనం వంగి ముగ్గు వేయడము, ఎర్లీ మార్నింగ్ లేసి ముగ్గు వేయడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అందడం ప్లస్ ఆడవారికి అయితే ఎలాంటి గర్భాశయ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు అంటారు. అలా వంగి వేయడం వల్ల అది ఒక ఎక్సైజ్ లాగా అయిపోయి గర్భాశయ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయని సైంటిఫిక్గా ఒక రీజన్ కూడా ముగ్గు వేయడం అనేది. ఇలా ఆ రకంగా ముగ్గు ముగ్గులు అయితే వేసి ఈ రకంగా మేము భోగి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసాము. భోగి రోజుననే అందరం కలిసి ఫస్ట్ డే వచ్చాం కదా అని చెప్పేసి మేము మన శంకర వరప్రసాద్ అనే మూవీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా చాలా ఎంజాయబుల్ మూవీ అండి. చాలా ఫన్నీయెస్ట్ మూవీ. చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు. ఎవరైనా చూడదగ్గ మూవీ అది. 3 hours మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ రకంగా మేము కూడా వెళ్ళి ఒక 3 hours ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసి అయితే పడుకున్నాం. నెక్స్ట్ డే వచ్చేసి మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి నాడు ఇలా మేము కుండలతో ముగ్గులు వేస్తాము. చూడండి ఈ రకంగా 2 కుండలు వేసి ఇలా ఒక డిజైన్ అయితే గీసాము. ఇవాళ కూడా మా తమ్ముడు వాళ్ళ పాప హ్యాపీ సంక్రాంతి అని రాసింది. ఇంకో సైడ్ ఏమో కల్చర్, ఈ సంక్రాంతి పండగ కల్చర్ మొత్తం ఈ ముగ్గులో కనిపించేటట్టుగా ఆ రకంగా ముగ్గులు వేసాము.
ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 గేట్లు ఉంటాయి కాబట్టి అమ్మ ఊరికే అనేదన్నట్టు 2 గేట్ల పైన కంపల్సరీ 2 ముగ్గులు వేయాల్సిందే అని ప్రతిరోజు కూడా అలా 2 ముగ్గులు వేశాము. ఇలా ఈ రకంగా గేట్ బయట ఇంకా గుమ్మాల ముందర కూడా ముగ్గులన్నీ వేసి పెండతో గొబ్బెమ్మలు కూడా పెట్టి పూజ అయితే చేసి మొక్కి ఇక ఆ డే రోజున స్పెషల్ చేసింది మా మరదలు. తను ఏంటంటే పూరి విత్ చోలే భటూరే కర్రీ చేసేసింది. అలా ఆ డే కూడా మేము ఎంజాయ్ చేసాము. అయితే ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు లోన. అయితే ఈ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే ఈ ఫ్రేమ్స్ అన్నీ ఏంటి అనుకుంటున్నారా? మా తమ్ముడు వాళ్ళ చిన్న పాప నిత్యశ్రీ తనకి వచ్చిన అవార్డ్స్ అండి. తను ఒక గ్రేట్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, కూచిపూడి డాన్సర్ తను. సో తను చాలా బాగా డాన్స్ నేర్చుకుంది. ఇక తను కొన్ని షోస్ కూడా అక్కడక్కడ ఇచ్చింది. బెంగుళూరు, మైసూరు ఇలాంటి ప్లేసెస్లో కూడా తను కొన్ని షోస్ ఇచ్చింది. ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది చూడండి మా నాన్న బర్త్డేకి మా సార్ మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి ఇలా గిఫ్ట్ ఇచ్చాము. ఆ చిన్న ఫొటోస్ మా సార్ వన్ సైడు, నేను వన్ సైడు. సో ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి మా నాన్నకి గిఫ్ట్గా ఇచ్చాము మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి. ఇవన్నీ కూడా మా నాన్నకు వచ్చిన మెడల్స్. ఎందుకంటే మా నాన్న ఫిజికల్ డైరెక్టర్ కదా. చాలా అవార్డ్స్ మా నాన్నకే కాదు, ఇప్పుడు మా నిత్యశ్రీ అన్నాం కదా, ఆ అమ్మాయివి గిఫ్ట్స్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఈ మెడల్స్ అన్నీ ఆ అమ్మాయివే, నిత్యశ్రీవి. చాలా చాలా మంచి డాన్సర్ తను. పార్టిసిపేషన్ అంటే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈవెన్ స్కూల్లో కూడా స్పోర్ట్స్ అని అదని ప్రతి దాంట్లో ఏ ఈవెంట్ ఉన్నా కూడా తను వదిలిపెట్టకుండా పార్టిసిపేట్ చేస్తుంది, సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది. ఆ రకంగా చాలా గిఫ్టెడ్ చైల్డ్ అనుకోండి ఆ అమ్మాయి. షీ ఈజ్ టూ టాలెంటెడ్. మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణంది పెద్ద ఫ్రేము ఇందాక చూశారు కదా, అది మా మరదలు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకుంది. ఇక చాలా పెద్ద ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇవన్నీ కూడా రూమ్స్ అండి. హోమ్ టూర్ అనుకోండి, స్మాల్ హోమ్ టూర్, క్లియర్గా మొత్తం అయితే తీయలేదు. ఇక ఈ రకంగా సెకండ్ డే ఎంజాయ్ చేసాము. థర్డ్ డే వచ్చేసి కనుమ రోజు చూడండి ఫ్రెండ్స్, మేము ఈ ముగ్గు వేసాం. ఇది 3D ముగ్గు అంటారు. చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు, 3D లాగా కనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. 3D ముగ్గు అని ఫస్ట్ టైం వేసాము. ఇక ఇవాళ కంపల్సరీ వ్రతం వేయాలి అంటారు కదా, అయితే రథం ముగ్గు కూడా గేటు బయట వేసాము ఈసారి. అంటే ఈసారి కాదు, ప్రతిసారి కూడా రథం అయితే వేస్తాము. అండి, 3D ముగ్గులా అనిపిస్తుంది కదా. సో ఇలా 3D ముగ్గు, ఇంకా ఇలా రథము, ఇలా కావలి కార్ని కూడా వేస్తామన్నట్టు. ఈ రకంగా కనుమ రోజు కూడా మేము ఇలా ముగ్గులేసి ఇంకా ఎంజాయ్ చేసాము. ఇక్కడ హ్యాపీ కనుమ అని కూడా మా తమ్ముడు వాళ్ళ పాప అయితే రాసేసింది. సో తన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చాలా సూపర్బ్గా ఉంటుంది. ఇంకా ఇలా థర్డ్ డే కూడా ఈ రకంగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామనేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే తాండూరులో కూడా ఒక పెద్ద మార్ట్, అంటే విశాల్ మార్ట్ అనేది ఉంది. ఇది చూడండి అమ్మ వాళ్ళ ఇంటి లోపట, గేట్కి లోపట ఇదంతా కూడా. గేట్లోన ప్లేస్ అనేది చాలా ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి విశాల్ మెగా మార్ట్ తాండూరులో 3 ఫ్లోర్స్లో ఉంటుంది. ఇక షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఇలా విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. ఇలా పిల్లలందరికీ కూడా డ్రెస్సెస్ అనేది ఇప్పించి, ఇక అక్కడ నుంచి మా మరదలు ఎవ్రీ సంక్రాంతికి మాకు బ్యాంగిల్స్ వేయిస్తారు. ఇంకా అట్లా అని మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనేది వేయించింది నాకు. ఇంతకుముందు కూడా అమ్మ ఉన్నప్పుడు అమ్మ వేయించేది, ఇప్పుడు ఇంకా మా మరదలు అలా నాకు ఎవ్రీ సంక్రాంతికి బ్యాంగిల్స్ అయితే వేయిస్తుంది. సో ఇలా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి 7:30 వరకు ఇంటికి రీచ్ అయిపోయి ఇంకా ఇంట్లో కాసేపు డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. సో హోప్ వీడియో నచ్చుంటుంది. నచ్చుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.